రాష్ట్రపతి చేతుల మీదకెంచి నిన్న చాలా మంది పద్మ అవార్డులను తీసుకున్నారు కదా. ఇగో దివ్యాంగుడైన కేఎస్ రాజన్న అనే గీనకు సేవా కార్యక్రమాల పేరు మీద పద్మశ్రీ అవార్డును ప్రకటించే వరకు అవార్డు తీసుకోనికి రాష్ట్రపతి భవన్ కొచ్చిండు. ఇక కాళ్ళు చేతులు లేకపోయిన సుతం మోకాళ్లపైనే నడుచుకుంటొచ్చి రాష్ట్రపతి చేతుల మీదకెంచి అవార్డును తీసుకున్నాడు. అంతకు మొదలు ప్రధాని మోదీ అమిత్ షా సార్ల దగ్గరికి పోయి వాళ్లకు నమస్కారం సుతం పెట్టిండు. అయితే కర్ణాటకలో ఉన్న గీనకు 11 నెలల వయసులోనే పోలియో వచ్చే వరకు కాళ్ళు చేతులు పడిపోయినాయట. ఇక అప్పటి సంది గీన ఏం పని చేసినా గిట్లనే మోకాళ్ళ మీదనే నడుచుకుంటా పోతాడట. ఇక కాళ్ళు చేతులు లేవని ఏం నారాజు కాకుండా చిన్నప్పటి సంది మంచిగా చదువుకొని ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడట. ఇక ఇప్పుడు గీన కొన్ని వందల మందికి కొలువులనిచ్చి వాళ్ళను ఆదుకుంటున్నాడు అన్నట్టు. పట్టుదలతోని అనుకున్నది సాధించి 10 మందికి కొలువులిచ్చే స్థాయిలో ఉన్నాడంటే గీన చాలా గ్రేటే కదా.